బెస్ట్ తెలుగు డబ్బింగ్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసారు. లిసా నంబర్ 1 అయలాన్. ఇది ఒక సైఫై కామెడీ థ్రిల్లర్ మూవీ. బ్రో ఇది తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 35 minutes. బ్రో ఈ మూవీ గురించి ఎదురు చూసి కళ్ళు మామూలు కాయలేదు బ్రో. కజ్జికాయలు, ఎలక్కాయలు, బజ్జికాయలు ఏవేవో కాయలైపోయాయి. ఫైనల్లీ ఈ జన్మలో తెలుగులో ఇక ఓటీటీలోకి రాదు అనుకున్న మూవీ ఆఖరికి వచ్చేసింది మావా. బ్రో ఏలియన్ సినిమాలు అంటే మనకెప్పుడు హాలీవుడ్ యాక్షన్ సినిమాలే గుర్తొస్తుంటాయి. కానీ ఒక ఏలియన్ మన లోకల్ కుర్రతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించాడు. సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఏలియన్ క్యారెక్టర్ డిజైన్ మావా. అది మాట్లాడే మాటలు, చేసే చిలి పనులు పిల్లలకైతే పిచ్చగా నచ్చేస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీగా వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్తో మ్యాజిక్ వేశారు. క్లైమాక్స్ వచ్చే విజువల్స్ మన ఇండియన్ సినిమా రేంజ్ని పెంచేసే అని చెప్పాలి. లాజిక్స్ మాత్రం అసలు వెతక్కని మావా. ఫ్యామిలీతో సరదాగా చూడాల్సిన క్లీన్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్, పిల్లలు మీరు మీ ఫ్యామిలీతో కలిసి పక్కగా ఈ మూవీని చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్. అసలు మిస్ అవ్వకండి. లిసా నంబర్ 2 టుగెదర్. ఇది ఒక బాడీ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇది రీసెంట్గా తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు బ్రో. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 30 minutes మాత్రమే. మామ గట్టి గుండె ఉన్నోళ్ళు మాత్రమే ఈ సినిమా చూడండి. ఇది మామూలు హారర్ సినిమా కాదు, చాలా కొత్తగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇందులో నటించిన హీరో హీరోయిన్ వీళ్ళు నిజ జీవితంలో కూడా భార్యాభర్తలే. ఇందులో కూడా జంట అనమాట. సిటీ లైఫ్లో ఉండే గొడవలు పడలేక రిలేషన్షిప్ని సరిదిద్దుకోవడానికి ఒక పల్లెటూరు వాతావరణానికి వెళ్తారు. అక్కడంతా బాగుంది అనుకునేలోపే ఒక వింత శక్తి వీళ్ళని వెంటాడుతుంది. అది దయ్యంలా వచ్చి భయపెట్టడం కాదు, వీళ్ళ శరీరాల్లో ఒక జంబలగడి పంపాయిస్తారు అనమాట. ఫిజికల్గా వాళ్ళ శరీరాలు ఒకరైనొకరు అతుక్కుపోతుంటే ఎలా ఉంటుంది ఫెవికాల్ వేసినట్టు. అరే వింతగా ఉంది కదా కాన్సెప్టు. దీన్నే బాడీ హారర్ అంటారు. స్క్రీన్ మీద మార్పులు చూస్తుంటే మీకు ఒళ్ళు జలధరిస్తుంది బ్రో. రెగ్యులర్ దయాలు సినిమాలు చూసి బోర్ కొట్టుంటే ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తా. మరి అంతగా చూడొచ్చా అంటే అస్సలు చూడకూడదు. ఇది ఆన్లైన్లో ఉంది, తెలుగులో ఉంది. డోంట్ మిస్ ఇట్. లిసా నంబర్ 3 అదృశ్యం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్, తెలుగులో కూడా ఉంది. దీని డ్యూరేషన్ 2 hours 14 minutes. మామ సినిమా స్టార్టింగ్ సీన్తోనే నేను సీట్కి కట్టిపడేస్తుంది బ్రో. ఇందులో అపర్ణ బాలమురళి, అదే బ్రో ఆకాశమే నీ హద్దురా ఫేమ్ హీరోయిన్, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఒక మర్డర్ చేశాను, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్తుంది. పోలీసులు పిచ్చాలా తీసుకుంటారు. కానీ ఆమె నేను చంపిన శవం ఎక్కడో లేదు, మీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంది, అక్కడే బాధి పెట్టాననే బాంబు వెలుస్తుంది. ఇంకేముంది, స్టేషన్ మొత్తం ఒక్కసారిగా కంగు తింటాడు. అసలు ఆమె ఎవరిని చంపింది, స్టేషన్లో బాడీ కోసం తవ్వకాలు మొదలు పెట్టడం, ఆ తర్వాత ఒక్కో నిజం బయటపడడం. అబ్బో స్క్రీన్ పై చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. మలయాళం థ్రిల్లర్ స్టైల్లో స్లోగా మొదలై క్లైమాక్స్ వచ్చేసరికి మైండ్ బ్లాక్ ఐ ట్విస్ట్ ఉంటాయి. మరి ఫ్యామిలీగా చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఈటీవీ ఓటీటీలో ఉంది. అసలు మిస్ అవ్వకండి. లిసా నంబర్ 4 మఫ్తీ పోలీస్. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది. దీని డ్యూరేషన్ 2 hours 10 minutes. బ్రో మన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈజ్ బ్యాక్. ఇది ఒక ప్యూర్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. స్టోరీ ఏంటంటే ఒక ఫేమస్ రైటర్ ఒక అర్ధరాత్రి దారుణంగా హత్యపడతాడు. ఎలాంటి క్లూస్ ఉండవు. అసలు ఎవరు చంపారు ఎవరికి అర్థం కాదు. ఈ కేసుని ఛేదించడానికి మన అర్జున్ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇస్తాడు. సినిమా మొత్తం ఆ మర్డర్ చుట్టూ ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతుంది. అర్జున్ తన అనుభవంతో ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్ళే విధానం ఆకట్టుకుంటుంది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఇందులో ఒక కీ రోల్ ప్లే చేసింది. పాతకాలపు ఇన్వెస్టిగేషన్ సినిమాలాగా అనిపించినా కానీ సస్పెన్స్ మాత్రం లాస్ట్ వరకు మెయింటైన్ చేశారు. ఇది మరీ కిరాకు తోపు మూవీ కాదు. ఇది చాలా మందికి, మన సబ్స్క్రైబర్స్కే చాలా మందికి నచ్చట్లేదు, చాలా మందికి పిచ్చగా నచ్చుతుంది. సో ఆ ట్విస్ట్ల కోసమైనా సరే ఈ సినిమాని తెలుగులో ఉంది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఫ్యామ్తో వేసి కూడా చూడవచ్చు. ఇది ఆహా అండ్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. లిసా నంబర్ 5 బ్రాట్. ఇది ఒక యాక్షన్ ఫ్యామిలీ డ్రామా మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 15 minutes. బ్రో మన డార్లింగ్ కృష్ణ అదేనండి, లవ్ మాక్టెల్ హీరో. ఈసారి రూట్ మార్చాడు. ఎప్పుడు లవర్ బాయ్ లాగా సాఫ్ట్గా కనిపించే మన కృష్ణ ఇందులో ఫుల్ మాస్ అండ్ రగ్గడ్ లుక్లో అవ్వగొట్టేశాడు. హీరోకి కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించాలని కోరుకుంటుంది. ఆ అత్యాశతో క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో ఇరుక్కుంటాడు. మరోవైపు హీరో వాళ్ళ నాన్న నిజాయితీగా ఉండేవాడు కానిస్టేబుల్ అనమాట.
తండ్రి ఏమో నీతిగా బతకాలంటే కొడుకేమో షార్ట్ కట్ లో రిచ్ అవ్వాలనుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ గుండెని తాకుతాయి బ్రో. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించిన సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ యాక్షన్ పీక్స్ లో ఉంటాయి. కమర్షియల్ సినిమా ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తా. మరి అంత వేసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈట్స్ ఆల్ బ్లిమ్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నంబర్ 6 ది మూన్. దీనికి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది మావా. ఇది ఒక సైఫై సర్వైవల్ థ్రిల్లర్. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 9 minutes మాత్రమే. మామ స్పేస్ లో ఒంటరిగా చిక్కుకుపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈ కొరియన్ సినిమా అర్థమవుతుంది బ్రో. కొరియా వాళ్ళు చంద్రుడి మీదకి మనుషుల్ని పంపిస్తారు. దురదృష్టవశాత్తు ఒక ప్రమాదం జరిగి మన హీరో అక్కడే బతికి ఉంటాడు. భూమి మీద నుండి నాసా వాళ్ళు కొరియన్ సైంటిస్టులు అతన్ని కాపాడడానికి చేసే ప్రయత్నాలే ఈ సినిమా. విజువల్స్ చూసి హాలీవుడ్ సినిమా గ్రావిటీ రేంజ్ లో ఉంటాయి బ్రో. ఆ స్పేస్ షిప్ సీన్స్, ఉల్కాల వర్షం కురిసే సీన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అసలు హీరో బతికి బట్టగడతారా, సరే భూమి మీదకి వస్తారా లేదా స్పేస్ లోనే అంతమవుతారా అనే టెన్షన్ చివరి వరకు ఉంటుంది. టెక్నికల్ గా అయితే ఈ సినిమా టాప్ నాచ్ అని చెప్పొచ్చు. సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఒక బెస్ట్ చాయిస్ అని చెప్తా. మరి ఎంతగా చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది రెంట్ బేసిస్ లో ప్రైమ్ లో ఉంది, ఆన్లైన్ లో ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నంబర్ 7 మ్యాచ్లెస్ ములాన్. ఇది ఒక యాక్షన్ వార్, తెలుగులో కూడా ఉంది. దీని డ్యూరేషన్ జస్ట్ 1 hour 32 minutes మాత్రమే మావా. బ్రో ములాన్ స్టోరీ మనందరికి తెలిసిందే కదా. తండ్రి కోసం మగవాడి వేషం వేసి అమ్మాయి యుద్ధానికి వెళ్ళడం. అయితే డిస్నీ వాళ్ళ సినిమా కొంచెం ఫ్యాంటసీలా సాఫ్ట్ గా ఉంటుంది, కానీ ఈ చైనీస్ వర్షన్ మాత్రం ఊరా మాస్. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా రగడ్ గా రియలిస్టిక్ గా ఉంటాయి. ఆ కాలం నాటి యుద్ధాలు ఎలా ఉండేవో, కత్తులతో నడుపుకోవడం ఎలా ఉండేదో పచ్చిగా చూపించారు. హీరోయిన్ కత్తి తిప్పుతుంటే గుర్రప్ మీద స్వారీ చేస్తుంటే అమ్మాయి ఏంద్రా బాబు ఇంత వైలెంట్ గా కొడుతుందనిపిస్తుంది. స్టోరీ మనకు తెలిసిందే అయినా ఆ వార్ ఎపిసోడ్స్ కోసం, ఆ గ్రాండ్ ఎయిర్ కోసం, ఆ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఎమోషన్స్ కంటే యుద్ధం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. టైం పాస్ యాక్షన్ మూవీ కావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ చాయిస్. మరి అంతా వేసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ వీడియోలో అండ్ ఎంఎక్స్ ప్లేయర్లో అవైలబుల్గా ఉంది. అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ నంబర్ 8 ట్రోల్. ఇది ఒక మాన్స్టర్ యాక్షన్ మూవీ. దీనికి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. దీని డ్యూరేషన్ 1 hour 41 minutes మాత్రమే. మామ మనకు గాడ్జిల్లా కింగ్ కాంగ్ ఎలాగో నార్వే వాళ్ళకి ట్రోల్ అలాగనమాట. నార్వేలోని కొండల్లో టన్నెలు తవ్వుతుంటాయి. ఎప్పుడో వేల ఏళ్ల క్రితం నిద్రపోయిన ఒక భారీ రాతి రాక్షసుడు నిద్రలేస్తాడు. వాడు మెల్లిగా సిటీ వైపు రావడం మొదలు పెడతాడు. మీకు అర్థమైంది కదా, ఒక పెద్ద కొండ ఉంటుందిగా, ఆ కొండనే ట్రోల్ అనమాట. రాళ్ళ గుట్టల్లా ఉండే ఆ రాక్షసుడిని ఆపడానికి ఆర్మీ వాళ్ళు చేసే ప్రయత్నాలు, వారు చేసే విధ్వంసం చూస్తుంటే కిక్కు అనేలా ఉంటుంది. ఆ రాక్షసుడు వెనుక ఉన్న చరిత్ర ఏంటి, వాడిని ఆపడానికి మోటార్ వెపన్స్ పనిచేస్తా లేదా అనేది స్టోరీ. లాజిక్స్ పెద్దగా వెతకకండి. సండే మధ్యాహ్నం మంచి బిర్యానీ తిని సౌండ్ బార్ ఆన్ చేసి ఆ విజువల్స్ని ఎంజాయ్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది కాబట్టి క్వాలిటీ ఇంకా ఆకిరాకు ఉంటుంది. మరి ఫ్యామిలీ వైజ్ చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నంబర్ 9 ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఇది ఒక క్లాసిక్ కామెడీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. బ్రో దీని డ్యూరేషన్ జస్ట్ 1 hour 49 minutes మాత్రమే. ఊరే మావా ఇది సినిమా కాదురా, ఒక నవ్వుల మందు. 1980లో వచ్చింది కదా అని పాత సినిమా అనుకోకు. ఇప్పటి కామెడీ సినిమాలని కూడా దీని ముందు తలదన్నేలా ఉంటుంది. స్టోరీ ఏంటంటే ఆఫ్రికా అడవుల్లో నాగరిక తెలియని ఒక గిరిజన తెగ ఉంటుంది. ఒకరోజు ఆకాశంలో వెళ్తున్న విమానం నుంచి ఒక పైలట్ కోకా-కోలా బాటిల్ని కింద పడేస్తారు. అది ఆ గిరిజనులకు దొరుకుతుంది. ఆ వింత వస్తువుని చూసి వాళ్ళు ఇది దేవుడు పంపిన బహుమతి అనుకుంటారు. కానీ ఆ ఒక్క బాటిల్ వల్ల దీనమ్మ ఆ ఊర్లో గొడవలు మొదలవుతాయి బ్రో. ఇందులో సీన్స్ అన్ని పొట్ట చెక్కలేలా నవ్విస్తాయి. మీకున్న స్ట్రెస్ అంతా పోవాలంటే ఈ సినిమా ఒక్కడే మీకు మెడిసిన్లా పనిచేస్తారు బ్రో. నా మాట విని ఈ మూవీని చూడండి, తర్వాత నాకు వచ్చి థ్యాంక్స్ చెప్తారు, నా అద్దె గ్యారంటీ. మరి ఫ్యామిలీ వైజ్ చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రజెంట్ తెలుగులో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. చాలా ఈజీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నంబర్ 10 రిలే. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. దీని డ్యూరేషన్ జస్ట్ 1 hour 52 minutes మాత్రమే. బ్రో ఇది లేటెస్ట్గా వచ్చిన హై టెన్షన్ థ్రిల్లర్. స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది బ్రో. పెద్ద కార్పొరేట్ కంపెనీల తప్పుల్ని బయటపెట్టే వాళ్ళను కాపాడడానికి ఒక ఫిక్సర్ ఉంటాడు. వాడు అసలు స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ వాడడు.
అన్ని పాత పద్ధతులే. క్లయింట్స్తో మాట్లాడడానికి రిలే సర్వీస్ని వాడుతూ ఉంటాడు. దీనివల్ల వాళ్ళు ఎవరికి తెలియదు. అలాంటి సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తున్న వాడి దగ్గరకు ఒక అమ్మాయి సహాయం కోసం వస్తుంది. ఇక అక్కడి నుంచి విలన్స్కి మనోడికి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ మామూలుగా ఉండదు బ్రో. టెక్నాలజీ వాడకుండా ఇంటెలిజెంట్గా ఎలా తప్పించుకోవచ్చో ఇందులో చూడొచ్చు. బ్రెయిన్ వాడే థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇదొక ట్రీట్ అని చెప్తా బ్రో. మరి ఎంతగా చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.